బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు వాయిదా వేసింది. ఈ అరెస్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. సిబిఐ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ మార్చి 15 అదుపులోకి తీసుకోగా సిబిఐ ఏప్రిల్ 11 అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను 2 బెయిల్ పిటిషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు వాయిదా వేసింది. ఈ అరెస్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. సిబిఐ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ మార్చి 15 అదుపులోకి తీసుకోగా సిబిఐ ఏప్రిల్ 11 అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె 2 బెయిల్ పిటిషన్లను వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. సిబిఐ అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు వాయిదా వేసింది. ఈడీ అరెస్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. సిబిఐ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఈడీ కేసులో ఎలాంటి తీర్పును ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ మార్చి 15 అదుపులోకి తీసుకోగా సిబిఐ ఏప్రిల్ 11 అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, తాజాగా మరొకసారి కవిత బెయిల్ పిటిషన్ వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. ఎప్పుడు మే 2 తర్వాత మే 2 వరకు కూడా ఇది ముందుకు కదిలే అవకాశం లేదంటారా? ప్రస్తుతం మనం చూస్తే అదే కనిపిస్తా ఉంది లక్ష్మీనాథ్. మే 2 వరకు కూడా కవితకు సంబంధించినటువంటి పిటిషన్ వాయిదా పడ్డ పరిస్థితి అయితే కనబడుతా ఉన్నాయి. సిబిఐ అరెస్టు పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీవ్ర తీర్పును రేసెవెన్యూ కోర్టులో మే 2కు వాయిదా వేసిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఈడీ అరెస్ట్ లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. అదే విధంగా మనం చూస్తే సిబిఐ కేసులో తీర్పును కూడా రిజాల్వ్ చేస్తూ న్యాయస్థానం ఈ విచారణకు మే 2 వరకు కూడా వాయిదా వేయించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్నటువంటి ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితులు మరోవైపు కనబడుతా ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ మనం చూస్తే మార్చి 15న అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కూడా సిబిఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆమె 2 సార్లు కూడా బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్ కూడా వాయిదా కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ వాయిదాలు పడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. ఒకవైపు సిబిఐకి సంబంధించినటువంటి కస్టడీ ముగిసిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి తీర్పుకు సంబంధించి మే 2 వరకు వాయిదా వేసిన పరిస్థితులు అయితే కనబడుతా ఉన్నాయి. ఇప్పటికే మనం చూసుకుంటే మొత్తం ఐపీసీ 45 సెక్షన్స్ ప్రకారంగా బెయిల్ కు సిఆర్పీకి సంబంధించినటువంటి దాంట్లో అప్లై చేసేప్పటికి కూడా మనకి ఎటువంటి ఆంక్షలు విధించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా బెయిల్ పిటిషన్ కి సంబంధించిన దాంట్లో 2 సార్లు వాయిదాలు పడ్డ సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉంది. గతంలో కూడా మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా మధ్యంతర బెయిల్ కు సంబంధించిన దాంట్లో అప్పుడు ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో కూడా ఈడీ ఇచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ తో అప్పుడు కూడా కోర్టు మళ్ళీ బెయిల్ పిటిషన్ రద్దు చేయడం జరిగింది. మరొకసారి సిబిఐ కస్టడీలోకి వెళ్ళిన నేపథ్యంలో కూడా సిబిఐ కస్టడీని కూడా పొడిగించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతాం. సో మొత్తం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి కవితకు సంబంధించి మే 2 వరకు కూడా కంటిన్యూషన్ గా కూడా తిహార్ జైల్లోనే ఉండాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి.
ఆమెకు సంబంధించిన బెయిల్ పిటిషన్ మే 2కు వాయిదా పడ్డ నేపథ్యంలో కూడా ఇప్పటికే కవితకు సంబంధించిన న్యాయవాదులు ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నారు. ఏ విధంగా బయటకు తీసుకురావాలి, తీసుకొచ్చేందుకు ఉన్నటువంటి దారులు ఏంటి అన్నటువంటి యాంగిల్ లో కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా కవితకి ఎటువంటి దారులు అయితే కనిపించట్లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో మరొక ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 22 అంటే ఇంకొక 10 రోజుల పాటు కూడా ఆమె మళ్ళీ తిహార్ జైల్లోనే కంటిన్యూ కావాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ప్రణయ్.